చాలా పొలం ఉంది. వాళ్ళ ఇంట్లో 2 కుక్కలు ఉంటాయి, పెద్ద 4 దిక్కు ఉంటాయి. రోజు పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేయాలి, నువ్వు రా అన్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి అన్నాడు. ఏంటంటే చాలా మంది చెప్తారు అయ్యారు, కానీ ఇలా వాక్యం చెప్పేవాళ్ళు లేరు. ఆయనకి మీరు గట్టి చెప్పాలి, ప్రార్థన చేయడానికి రమ్మంటే ఆ వెళ్ళేటప్పటికి మొరుగుతున్నాయి. ఆయన కుక్కలు ఉన్నట్టు ఏం కాదు అయ్యారు. ఆయన ఫోన్ చేశారు, నేను ఎక్కడున్నా రండి అన్నాడు. ఆ కుక్కలు చూసేసరికి జల్లు ఉందన్నమాట. ఆ కుక్కలు ఎక్కడ చూడాల, నాయన మా మీద పడ్డాయంటే చీల్చేస్తే కాదే కదా, ఏం కాదు అన్నాడు. లోపలికి వెళ్ళాం, కూర్చోండి అన్నారు. ఏదో పెద్దగా వెళ్తే నువ్వు పెద్దగా వెళ్తే మా మీద పడతాయేమో అనుకుంటున్నావు. ఆయన ఏదో అలా తీసుకొచ్చాడు. మేము ఇక్కడ మేము పోతున్నాం. పార్టీ ఒక విషయం చెప్పాం. అది ఏం చేసేది, కూతురు పెళ్లి చేసేదండి. అల్లుడు రాత్రులు వదులుతారు వాటిని. అల్లుడు చెప్పకుండా వచ్చాడు. వచ్చేటప్పటికి గేట్ తీసి లోపలికి వెళ్ళాడు. ఆ పడుకున్నారు, కుక్కల మీద పడ్డాయి, చంపేసాయి. చచ్చిపోయాడు. తెల్లారికి రక్తం పడుకులు అందుగా నేను వచ్చిన కొత్తలో జరిగిన విషయం. అలాంటి కుక్కలన్నీ చంపేస్తాయి మనుషులు. కాబట్టి అట్లాంటి ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడుకోవాలి, దేవుని కృపది. కాబట్టి మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎండ దెబ్బ నుంచి తర్వాత ఏదేమైనా కానీ మనం రాజీ పడకూడదు. రక్షణ పొందాం, నిబంధన జనులు, ప్రత్యేకింపబడిన ప్రజలు. కాబట్టి ఆదివారం రోజున 1000 రూపాయలు ఇస్తానంటారు ఒక వచ్చి. ఆ 1000 రూపాయలకి రాజీపడి పనికి పోకూడదు. 1000 గదులు రక్షించినా కానీ నేను నా ప్రభు సన్నిధిని వదిలి రానని నీవు నిలబట్టి నీకు కోట్ల రూపాయలు దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. అంటే రాజీ పడిపోతున్నాం, మనం దేవుడు దానికి రాజీ పడిపోతున్నాం. ఆమె గుడిపేట రోజున రాజీ పడిపోయి పనికి వెళ్ళిపోయింది. ఇక గాయం పెట్టాడు. అక్కడి నుంచి భర్త హృదయాన్ని కట్టినపరిచాడు. ఇక ఆయన ఏం మాట్లాడతా, పడు బాధపడు. ఆయన కనికరు రావట్లా. హృదయాన్ని కట్టిపరిచేసాడు దేవుడు. హృదయాన్ని దేవుడు కట్టిపరిచే కనికరు రాదిక. పడ్డది ఎందుకు వచ్చిందో అనుకోకుండా బాగా పనిచేసేందుకు, బాగా పనిచేసే నొప్పి వచ్చింది అంటుంది. కాదమ్మా, ఆకృతి గమనించినందుకు నొప్పి వచ్చింది అది. కాబట్టి దేవుడు ఆకృతి గమనించకండి. గుడిపేట అంటే అది శ్రేష్టమైన రోజు. ఈస్టర్ పునరుత్థానం అతి శ్రేష్టమైన రోజు, క్రైస్తవ్యానికి పునాదులవి. కాబట్టి దేవుని ఆజ్ఞ అతిక్రమించకుండా దేవుని మాట ప్రకారం ఉంటూ దేనికి రాజీ పడకండి. రాజీ పడ్డారా నష్టపోతాం. దేవుడితోనే రాజీ పడాలి. పౌలన్నాడు, బ్రతుకుడు క్రీస్తే సావైనా లాభమే. దేవుడితో రాజీ పడ్డాడు. బతికితే కోసం బతుకుతానయ్యా, సావైనా లాభమే. పరిశుద్ధాత్ముడు 2-3 సార్లు ఆపేశాడు పౌలు గారిని. ఆపినా కానీ వెళ్ళిపోయాడు ముందుకండి. అదే త్యాగం. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు లేని అందులో లేచి నిలబడదాం. కాకులు పట్టిన తర్వాత మార్పులకు వెళ్దాం.